హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రాన్ అండ్ ట్రాక్. ఈరోజు మనం ఈజీగా ఇంట్లోనే వెజ్ ఫ్రాంకీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బేసిన్ తీసుకుని దాంట్లో 3 కప్స్ గోధుమ పిండిని వేసుకోవాలి. 3 కప్స్ గోధుమ పిండి వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేయాలి. తర్వాత మనకి సాఫ్ట్గా ముద్దవ్వడం కోసం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ఆయిల్ని కొంచెం బాగా ముద్దయిపోయిన తర్వాత ఫైనల్గా ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు. బట్ నేను ఇక్కడ స్టార్టింగే వేసేస్తున్నాను. ఇప్పుడు అలా నెమ్మదిగా పొడి పొడిగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా పొడి పొడిగా కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ మళ్ళీ కలుపుకోవాలి. మంచి మెత్తగా ముద్ద అనేది అవ్వాలన్నమాట. మనకి ఏ కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మీరు చూస్తారు కదా. సో జాగ్రత్తగా కలుపుకోవాలి, మధ్యలో వాటర్ పోసుకుంటూ. ఈ పిండి అనేది ఎంత బాగా వస్తే మనకి ఫైనల్గా చపాతీ వ్రాప్ చేసేటప్పుడు అంత ఈజీగా స్మూత్గా ఉంటాయి చపాతీస్ అనేవి. సో ఈ విధంగా మనం ముద్ద చేసుకుని 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి. తర్వాత ఇప్పుడు స్టఫింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత చిటికెడు ఇంగువ అంటే హింగ్ వేయాలి. తర్వాత 1 స్పూన్ జీరా, 1 స్పూన్ జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని వేసిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బాయిల్డ్ పొటాటోస్ని స్మాష్ చేసుకుని వేసుకోవాలి. పొటాటోస్ బాయిల్డ్ అయి ఉండాలి, దాన్ని స్మాష్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత బాయిల్డ్ పీస్ అనేవి వేసుకోవాలి 1 కప్పు. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా మిక్స్ చేయాలి. సో కొంచెం పొటాటోస్ని దగ్గరగా ఉంది కదా, సో దాన్ని కాస్త విడతీసి బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకోండి గరం మసాలాతో పాటు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి. కారం వేసుకోవాలి. తర్వాత కొన్ని కొత్తిమీర ఆకుల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలపాలి, ఎందుకంటే టేస్ట్ అంతా స్టఫింగ్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఎంత బాగా మిక్స్ అయితే అంత మంచి టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 టేబుల్ స్పూన్ నిమ్మకాయని దీంట్లో వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. సో నిమ్మకాయ కూడా మనకి ఒక మంచి టేస్ట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్, దాన్ని స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడు మన స్టఫింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం రోటీస్ని తయారు చేసుకోవాలి, అదే మన చపాతీస్ని. సో కొంచెం ముద్ద తీసుకోండి, దాన్ని రౌండ్గా చేసుకోండి. సో దేని మీద అయితే మీరు చేయబోతున్నారో అక్కడ కాస్త పిండి వేసుకొని ఇది అక్కడ పెట్టి అటు ఇటు కాస్త ఫ్లిప్ చేయండి. తర్వాత దీన్ని రోల్ చేయండి. ఈ విధంగా రౌండ్గా రావాలి. చాలా ప్రాక్టీస్ చేస్తే నాకు రౌండ్గా వచ్చింది. సో ఇది మనం జనరల్గా చపాతీ చేసుకునే దానికన్నా చాలా పల్చగా ఉంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఒక హాట్ ప్యాన్ మీదకి షిఫ్ట్ చేసేస్తున్నాను. సో మధ్యలో కాస్త ఫ్లిప్ చేసుకుంటూ ఉండండి. ఎక్కువగా కంప్లీట్గా దీన్ని కుక్ చేయక్కర్లేదు, జస్ట్ ఇలా దీనికన్నా ఒక స్టెప్ ఎక్కువ వచ్చేంత వరకు లైట్గా బబుల్స్ వచ్చి. మీరు ఇంత దాకా కూడా ఆగక్కర్లేదు. సో మెత్తగా ఉండేటట్టు చూసుకోండి ఇది. సో ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా 5 to 6 చేశాను నేను. సో చూడండి కదా, ఇది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట నాకు. మీరు ఇలా వచ్చేంత వరకు ఉంచుకోండి ప్యాన్ మీద. సో తర్వాత దీని మీద టొమాటో కెచప్ని స్ప్రెడ్ చేసుకోండి. సో కొంచెం సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీరు కనుక కెచప్ని ఇష్టపడేవారైతే ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను మొత్తం టొమాటో కెచప్ని. సో నెక్స్ట్ ఇప్పుడు స్టఫింగ్ని ప్లేస్ చేయాలి. మన కర్రీ ఉంది కదా, దాన్ని తీసుకుని
దాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి రోల్ చేసుకోవడానికి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ప్రతి లేయర్లో ఉంటుంది కాబట్టి రోల్ చేసినప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పచ్చి క్యాబేజ్ని కోరి వేసుకోండి. అండ్ ఆ తర్వాత పచ్చి క్యారెట్ని కోరి వేసుకోండి. అంతే, మంది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని రోల్ చేసుకోవడం ఒక్కటే మిగిలింది. సో ఇలా జాగ్రత్తగా రోల్ చేసుకుంటున్నాను. అంతే, మన ఫ్రాంకీ రెడీ. దాన్ని హాఫ్ కింద కట్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో నేను దాన్ని హాఫ్ కింద కట్ చేసి సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే రా క్యాప్సికమ్ని కూడా వాడచ్చు గార్నిషింగ్కి. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనం దీన్ని డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి హెల్తీకి చాలా మంచిది. మీరు ఎటువంటి సందేహం పెట్టుకోక్కర్లేదు. సో మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్